ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కుట్టు మిషన్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు. సదాశివపేట పట్టణం గురునగర్ కాలనీలో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన మహిళలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ గతంలో సదాశివపేట మండల స్థాయిలో పిఎంఆర్ డెవలపర్స్ తరపున కూడా మహిళల స్వయం ఉపాధిని పొందట కొరకు కుట్టు మిషన్లకు సంబంధించిన వివిధ కోర్సులను పద్మ అను ట్రైనర్ చేత శిక్షణను ఇప్పించి వారందరికీ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ నుండి సర్టిఫికెట్లను ఇప్పించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గారికి, ఇంద్రమోహన్ గౌడ్ గారికి, పెద్దలు మాణిక్యప్ప గారికి, చందు గారికి, విష్ణు గారికి, ఈ యొక్క మహిళలకు ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో రోజుల్లో కూడా మంచి ప్రయత్నం చేస్తున్న మిత్రుడు చందు గారికి, పద్మక్క గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడున్న జీవన పరిస్థితుల ఆధారంగా వాళ్ళు కూడా వారి కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ప్రభుత్వం అయితేనేమండి, ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అయితేనేమండి, మహిళల గురించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మేము కొన్ని రోజులు ఇప్పించడం జరిగింది. ఎవరైతే పేద మహిళలు ఉండరో వాళ్ళకి కుట్టు మిషన్ కూడా స్పాన్సర్ చేసాము, మా వంతు చిన్న సాయం చేసినాము. ఇక ప్రభుత్వం కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంది. వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలనేదే మా ఏకైక సంకల్పం. కాబట్టి మహిళలందరూ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతారో వారి కుటుంబాలు అయితేనేమండి, మన పట్టణాలు అయితేనేమండి సంతోషంగా ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కూడా మా పిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మీకు ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటామని చెప్పుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం, నా పేరు శ్వేత. అక్క ఇలాగా చెప్పినా మనందరికీ తెలుసు, ఇది ఒక మన ఫ్యామిలీ, మనమైతే మంచిగా నేర్చుకున్నాం. కాబట్టి అక్క గురించి, అక్క మీద నమ్మకం ఉండి మనం నేర్చుకున్నాం కాబట్టి దాని గురించి ఏం అవసరం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా మనకి ఏంటంటే హెల్ప్ గా ఉంటామంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆగకుండా ఆ అక్క నేర్పించినందుకు అక్క పేరు మనం నిలబడుతూ మనం కూడా ఇంతకే ఆగకుండా మనం కూడా ఇంకో 10 మందికి నేర్పించి మళ్ళీ మనం కూడా సంపాదించుకోవాలని ఒక ఆశ. ఇంకెవరన్నా ఒకరు పెద్ద మనిషి తర్వాత చేంజ్ చేస్తాను. మీరేమ్మా, మీరు అది అనిత భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి వాళ్ళమ్మా, దేవుడి అర్చన, ప్రశాంత్, ప్రశాంత్ ఏం కాదు మేము వచ్చినారు అమ్మ ఏంటో రమాబాయి గారు అన్న మీ పేరు